ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతైంది? 200 అయింది సార్. ఏంటి సార్ అవ్వట్లేదా? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సరిగ్గా పట్టుకో. అకౌంట్ ఫ్రీజ్ అయినట్టు చూపిస్తుంది ఏంటి? సార్ నేను వెళ్ళాలి సార్, వేరే డ్రాప్ వచ్చింది. నా దగ్గర క్యాష్ లేదు, కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఏమైంది సార్? ఆన్లైన్ పేమెంట్ అవ్వట్లేదు. నా దగ్గర ఏమో క్యాష్ లేదు. నేను ఇస్తాను సార్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. నాకు ఈ కంపెనీలో జాబ్ ఇచ్చారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. రండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కరుణాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి నా అకౌంట్స్లో బ్యాలెన్స్ నిల్ చూపిస్తుంది? సార్ ఈ విషయం గురించి ఫనీ సార్తో మాట్లాడండి సార్. పని నీ ప్లేస్లో నీ క్యాబిన్లో నేను కూర్చున్నానని నువ్వేం ఫీల్ అవ్వకరా. ఇంట్లో జరిగింది నీకు తెలుసు కదా. ఇదంతా ఎవరి నిర్ణయమో నీకు అర్థమే ఉంటుంది. నువ్వింకా ఈ కంపెనీకి ఎండివి కాదు, నువ్విక్కడ సాధారణ ఎంప్లాయీవి మాత్రమే. బై ది వే, నీ దగ్గర ఉన్న అకౌంట్స్, కార్డ్స్ ఏవి పనిచేయవు. నీ ప్లేస్ కూడా అదిగో అక్కడ. ఇదంతా నేను చెప్పట్లేదురా, బామ్మ డెసిషన్. బామ్మ అన్న మాటల్ని యూజ్ చేసుకొని వీడిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి నేను పైకెదుగుతాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అందరూ నిల్చొని ఉన్నారు? ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని పనులు చేసుకోండి. నేను మళ్ళీ చేస్తాను. ఆనంద్, నువ్వేంటి ఎక్కడికి కూర్చున్నావు? ఈ రోజు నుంచి నా ప్లేస్ ఇదే అంటున్నాను. ఎవరు చెప్పారు? రా. ఫనీ, ఏంట్రా ఇది? బాలా తర్వాత ఎండి పొజిషన్ వీడిది. బాలా లేని నాడు ఈ కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేసింది వీడు. అలాంటిది ఇప్పుడు మామూలు ఎంప్లాయీలా అక్కడ కూర్చోడం ఏంటి? పెదనాన్న, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇదంతా బామ్మ ఆర్డర్స్. అమ్మ ఎందుకు అలా అంటుంది? అడుగుతాను. డాడ్, బామ్మకేం ఫోన్ చేయొద్దు. నాకు ఈ కంపెనీకి రిలేషన్ ఈ చైర్తో కాదు, అన్నయ్యతో. కేవలం అన్నయ్యకి బాగలేదనే నేను ఇన్ని రోజులు ఈ కుర్చీలో కూర్చున్నాను. కష్టపడే వాళ్ళకి కుర్చీతో సంబంధం ఉండదు డాడ్. ఆ
ఇక్కడ కూర్చొని కూడా నా అన్నయ్య కోసం కష్టపడగలను. పోనీ నా క్యాబిన్లో కూర్చోరా. వద్దు డాడ్. నేను డెసిషన్ తీసుకున్న రోజే దాని కాన్సిక్వెన్సెస్ ఊహించాను. ఒకవేళ నేను మళ్ళీ ఈ కుర్చీలో కూర్చోవాల్సి వస్తే బామ్మ కోపాన్ని మీ కోపాన్ని తప్పని నిరూపించిన రోజే మళ్ళీ ఈ కుర్చీలో కూర్చుంటాను. సుందరి, నాకు చాలా దాహం వేస్తుంది. నాకు కొబ్బరి బొండం కావాలి. రండి. బాబు, 2 కొబ్బరి బొండాలు. సుందరి, నేను ఇప్పుడే వస్తా. ఏ బాలగారు, బాలగారు, ఇదిగో అన్నా. బాలగారు, ఏంటి బాలగారు, ఏమైంది? సుందరి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? ఏంటది? ఆ లాయర్ చేత నిజం చెప్పించే ఐడియా. లాయర్తో నిజం చెప్పించేదా? పద చెప్తాను. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.